నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మరొకసారి మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. కాలము సమీపంగా ఉంది కనుక భక్తి విషయంలో నిన్ను నీవే సాధనము చేసుకోవటం ఎంతైనా మంచిది. ఎందుకంటే పరలోకానికి వెళ్ళేవాడు దేవుని తప్ప, పరలోకం తప్ప మరి దేన్ని చూడకుండా మనము ముందుకు అడుగులు వేసేటట్టుగా ఉంటేనే గమ్యానికి చేరేవారుగా మనం ఉంటాం. మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి ఒక చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 90 అధ్యాయము 8వ వాక్యం చదువుకుందాం. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. చాలు. ఈరోజు వర్తమానం ఏంటంటే నీ ముఖ దర్శనంలో లేదా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. ఇది ఈరోజు యొక్క టైటిల్ యొక్క వర్తమానం. ఇది మోషే చేసిన ప్రార్థనలో ఈరోజు మనము ఒక 2 అంశం మాట్లాడుతున్నాం. పోయిన శుక్రవారం మా దినములు లెక్కించుటకు మాకు నేర్పించుము అని అన్నాడు. ఈరోజు మాత్రము నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అని మోషే మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఒక అద్భుతమైన ప్రార్థన. మోషే చివరి దినాల్లో ప్రభు సన్నిధిలో మోకరించి ఒక విలువైన విషయాలు ప్రభు సన్నిధిలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ప్రార్థనలో లోతైన సత్యాలు మనం నిజంగా గ్రహించగలిగితే అద్భుతంగా దేవునితో నువ్వు కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. ఎందుకు ఈ ప్రార్థన చేశాడు మోషే అని అంటుంటే, అప్పటికి మోషే దరిదాపుగా కానాను దగ్గరికి వెళ్ళిపోయాడు. తన ప్రజలను తీసుకుని వాగ్దాన భూమికి వెళ్ళిపోయాడు. మోయాబీ ప్రాంతానికి వచ్చిన తర్వాత ప్రభు మోషేని అడ్డుకుంటూ జరిగింది. ఎందుకు మోషేని అడ్డుకున్నాడు అని అంటే, నువ్వు కానానులో అడుగు పెట్టడానికి వీలు లేదు మోషే అని అన్నాడు. వెంటనే మోషేకి ఏం అర్థం కాల. 40 సంవత్సరాలు రాత్రింబగళ్ళు ప్రయాసపడి లక్షలాది మందిని ఇక్కడి వరకు తోడుకొచ్చాను కదా, నన్ను ఎందుకు కానానికి వెళ్ళనివ్వట్లేదు అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒక స్పష్టమైన విషయం మాట్లాడాడు. నువ్వు చాలా తప్పులు చేశావు. ఈ అరణ్య యాత్రలో నిన్ను గమనించినప్పుడు నీవు నాయకుడిగా ఉన్న వాస్తవమే, నువ్వు లక్షలాది మందిని విడిపించి నడిపించావు వాస్తవమే, వారికి ఏ లోటు లేకుండా నా ద్వారా వాళ్ళకి ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు చూపించే వాస్తవమే. అయినా నీవు కొన్ని విషయాలు నీలో నాకు కనబడుతున్నాయి. ఒక స్థలంలో అంటాడు కదా, ఆయన ఎదుట మన నీతి క్రియలు మురుగు గుడ్డ వలె కనబడుచున్నాయి అని అంటాడు. మనం అందరం అనుకుంటాము మన క్రియలు నీతిగా ఉన్నాయి, యథార్థంగా ఉన్నాయి అని మనలో మనం చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఒక్క దినాన్న ఎవరి నీతి క్రియలు, ఎవరి యథార్థమైన క్రియలు, ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు గొప్పవారు అనేది తేల్చవలసిన రోజు ఒక రోజు వస్తుంది. ఆయన ఎదుట మనం నిలబడిన తర్వాత ఆయన దగ్గర పక్షపాతం ఉండదు. అప్పుడు మన రహస్య పాపములన్నీ కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి. దాన్ని మనం ఆలోచన చేస్తూ దాన్ని మన మనసులో పెట్టుకుంటూ, అరే ఒకరోజు నేను ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడాలి కదా, నిలబడిన తర్వాత నా రహస్య పాపములన్నీ కూడా ఆయన ఎదుట కనబడుతూ ఉంటాయి కదా, నా గ్రంథము విప్పబడుతుంది కదా. ప్రతి ఒక్కరికి ఒక గ్రంథం ఉంటుంది. అది ప్రభు అన్నాడు, నీ జీవిత గ్రంథంలో రాసిన వాడను నేనే,
అంటే మన జీవితం అంతా నువ్వు యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన నాటి నుండి మనం చనిపోయి పరలోకానికి వెళ్ళి ఆయన న్యాయపీఠం ఎదుట నిలబడే వరకు కూడా ఎక్కడెక్కడ తిరిగాము, ఎక్కడెక్కడ ఎలాగ మెసులుకున్నాము, ఎవరితో ఎలా మాట్లాడాము, ఎవరిని మోసం చేశాము, ఎక్కడ అబద్ధం ఆడాము, ఏవేవి మనం చేసేవన్నీ కూడా రికార్డెడ్గా ఆయన సమ్ముఖంలో ఉంటాయి. దీంట్లో ఎవడు తప్పించుకోలేడు. ఇలాగే మోషే ఒక వ్యక్తిని రహస్యముగా చంపివేస్తాడు. ఆ మాట చదవండి ఒకసారి. నిర్గమకాండము 2వ అధ్యాయము 11. నిర్గమకాండం ఇక్కడ వరకు బాగుంది. మోషే పెద్దవాడైన తరువాత తన జనముల యొద్దకు వెళ్ళి వారి భారములను చూచెను. అప్పుడు అతడు ఈ మాట గమనించండి. ఇటు అటు తిరిగి చూచి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తుని చంపి ఇసుకలో కప్పిపెట్టెను. చాలమ్మ, ఇది రహస్యంగా చేశాడు. మనం చేసే తప్పులు ఎలాగుంటాయంటే బహిరంగంగా ఉంటాయా, రహస్యంగా ఉంటాయా? చూడండి, ఏదైనా పాపం చేసాం బహిరంగంగా చేస్తామా, రహస్యంగా చేస్తామా? బహిరంగంగా చేసే ఏంటి? వెలుగు సంబంధమైన క్రియలు, మంచి క్రియలు. రహస్యంగా చేసేది ఏంటి? చీకటి సంబంధమైనవి, పాపపు క్రియలు. అవి మరుగై ఉంటాయి. అవి ఎవరు లేనప్పుడు, ఎవరు చూడనప్పుడు, ఎవరు గమనించినప్పుడు అవి మనం చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మోషే అటు ఇటు చూసినప్పుడు ఎవరికి కనబడనందున ఒక ఐగుప్తుని చంపి ఇసుకలో పాతిపెట్టాడు. పాతిపెట్టి నన్ను ఎవరు చూడలేదు కదా, నన్ను ఎవరు గమనించలేదు కదా అన్నట్టు ధైర్యంగా ఉంటూ ఉన్నాడు. దాని తర్వాత ఇంకొక వచనం మీరు చదువుకున్న తర్వాత ఇక్కడ 2 వ్యక్తులకు మరలా గొడవ అవుతుంది. ఆ గొడవ అయినప్పుడు వాళ్ళని కూడా ఇలాగే మధ్యలోకి వెళ్ళి తీర్పు తీరుద్దామని వెళ్తాడు. వెళ్తే అక్కడ అంటాడు, ఆ మాట చదవండి ఒకసారి ఉంటుంది. మా మీద నేను అధికారినిగాను తీర్పనిగాను నియమించిన వాడెవడు? నిన్ను ఆ ఐగుప్తుని చంపినట్లు నన్నును చంపవలనని అనుకునిచున్నావా అని. చాలు. నెక్స్ట్ డే వాళ్ళిద్దరు గొడవ అయితే మళ్ళీ వెళ్ళి తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఇదే విషయము తన మామ దగ్గరికి వెళ్ళినప్పుడు, అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు ఒక పొద కనపడుతుంది. ఆ పొదలో ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ అంటాడు, మోషే మోషే ఇక్కడికి రావద్దు, నీ చెప్పులు విప్పు, ఇది పవిత్రమైన స్థలము, ఇది పరిశుద్ధమైన స్థలము, ఇది నేనుండి స్థలము, నీ చెప్పులు విప్పి చాటుగా నా మాటలను వినాలి అని చెప్పాడు. నెంబర్ 1 మీరు గమనించవలసింది ఏంటంటే, అప్పుడు ప్రభు మోషేతో మాట్లాడి ఈ విషయం అక్కడ జ్ఞాపకం చేస్తాడు. నువ్వు ఎక్కడ ఏది చేసినా ప్రతిదీ రికార్డెడ్గా అక్కడ రాయబడింది. అది మన మనసులో పెట్టుకుని పాపంకి దూరంగా ఉండడానికి, పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నీ ముందు ఎవరిని పెట్టుకోవాలంటే ప్రభువుని పెట్టుకోవాలి. ఎందుకంటే మనం రహస్యంగా చేసిన ప్రతిదీ కూడా జీవ గ్రంథంలో రాయబడుతుంది. మోషే ఎప్పుడైతే ఈ పని చేసిన తర్వాత ఒక వ్యక్తిని చంపాడు, దాని తర్వాత ఆ ప్రయాణంలో వాళ్ళని ద్రోహులు అన్నాడు, చాలా రకాలుగా మాట్లాడిన తర్వాత వీటన్నిటి గురించి ప్రభు ఆలోచన చేసి ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాడు. మన భాషలో చెప్పాలంటే వెళ్ళనిచ్చాడు కానిచ్చాడు. చాలామంది పాపం ఉండగా కూడా మనల్ని వాడుకుంటారని మనం అనుకుంటూ ఉంటాం కదా.
మనల్ని ఎందుకు వాడుకుంటాడు తెలుసా? మరొక వ్యక్తి తయారయ్యే వరకు మనల్ని వాడుకుంటాడు. మరొక వ్యక్తి నీ స్థానంలో వచ్చే వరకు నిన్ను వాడుకుంటాడు. దాని తర్వాత అర్ధాంతరంగా నిన్ను తీసేస్తాడు. మోషకి అదే జరిగింది. నెక్స్ట్ కానానికి వెళ్ళిపోయి 10 అడుగులైతే కానాను ఇంకా ఆపేశాడు. అక్కడ ఎందుకు ఆపేశావు ప్రభు అని అడిగితే, ఇదిగో నేను చూస్తున్నప్పుడు రహస్యమందు నువ్వు చేసిన పాపములు నా కనులు ఎదుట ఉన్నాయి, నా ముఖ కాంతిలో కనబడుచున్నాయి అని చెప్పకండి గుండె జల్లుమన్నాయి. మన చిట్ట అంతా ఆయన దగ్గర ఉంటుంది. రహస్యంగా మనం చేసేస్తున్నాంలే, రహస్యంగా మాట్లాడుకుంటున్నాంలే, రహస్యంగా వెళుతున్నాంలే, ఎవరు గమనించట్లేదు ఇక్కడ అని మనం అనుకుంటూ ఉంటాం. లేదు, నిన్ను గమనించిన వాడు ఒకడున్నాడు, నిన్ను చూస్తున్నవాడు ఒకడున్నాడు, నిన్ను ఏర్పరచుకుని నిన్ను నడిపిస్తున్న వ్యక్తి ఒకడున్నాడు. నేను అంటాను, మనుషులు ఎవ్వరూ లేరని నువ్వు అనుకుంటావేమో, కానీ దేవుడు నిన్ను గమనిస్తూ ఉన్నాడనే విషయం మర్చిపోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న పాపం మనం అనుకుంటాం, అయ్యి ఏముందలే అని అనుకుంటాం. ఇవన్నీ ఒక రోజున పెద్ద గుదిబండగా మార్చబడి నిన్ను నన్ను అడ్డుకుంటాయి. రహస్య పాపములు ఇవి. మోసే రహస్య పాపంలో ఎవరు బయలుపరిచారు? ప్రభువే బయలుపరిచాడు. అది ఎంతవరకు తీసుకొచ్చిందంటే కానానికి వెళ్లకుండా అడ్డుకుంది. అది ఈ విషయాలు మనతో ఎందుకు మాట్లాడుతున్నాడంటే, మనలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు, చిన్న చిన్న రహస్య పాపములను మనం విడిచిపెడతామని ప్రభు మనల్ని ప్రేమించి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతులు మనతో మాట్లాడినప్పుడు, మనం గద్దిస్తున్నప్పుడు, మన బుద్ధి చెప్తున్నప్పుడు, మనం సరి చేస్తున్నప్పుడు దానికి మనం అంగీకరించాలి. ఇది నా కొరకు చెప్పాడులే అని అనుకోకూడదు. నీ కొరకు కాకపోతే ఎవరి కొరకు చెప్తారు? ఇక్కడ రహస్యముగా ఆయన గమనిస్తూ ఉన్నాడు. రహస్యమందు ఆయన చూచుచున్న దేవుడు. దావీదు అదే అంటాడు, ఆకాశంలోకి ఎక్కిపోయిన నువ్వు అక్కడ ఉన్నావు, పాతాళంలో దిగిపోయిన నువ్వు అక్కడ ఉన్నావు. నీ దాగు చోటేది? నీ ఆత్మ ఎదుట నా దాగు చోటు ఎక్కడ ఉన్నది? నేను ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఉన్నావు కదా. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, 7 నేత్రములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు ప్రపంచమంతా సంచరిస్తూ ఉన్నాడు. 7 ఆత్మలు అంటే 7 ఆత్మలని కాదు. ఆ 7 ఆత్మలకున్న అర్థం ఏంటంటే, ఆయన ప్రపంచమంతా కూడా సంచరిస్తూ ఉన్నాడని అర్థం. 7 నేత్రములు కలిగిన వాడు అంటే సంపూర్ణమైన వాడు అని అర్థం. యథార్థవంతులు బలపరచుటకు యెహోవా నేత్రములు లోకమంతా సంచరిస్తూ ఉన్నాయని అనలేదా? అది ఇదే కదా. అంటే రహస్య పాపములు మనలో ఏమైనా ఉంటే, మోషేలాగా కానాను పోగొట్టుకునే ప్రయత్నం మనం చేయకుండా కానాను సంపాదించుకోవడానికి ప్రయత్నం మనం చేద్దాం. రహస్య పాపములు ఎలాగుంటాయంటే, ఇంటిలోనే 4 గోడల మధ్యనే తలుపులేసుకుని, చేయకూడని చేసి, చూడకూడని చూసి, వినకూడని విని, మాట్లాడుకుని మనం చేసిన ఇవన్నీ కూడా నిన్నేం చేస్తాయంటే, ఒక రోజున, ఇప్పుడు ఏం చేయవు, మళ్ళా చెప్తున్నా, ఒక్క రోజున త్రాసులయ్యి వేస్తాడు. తస్మా జాగ్రత్త. ఎవరినో మోసం చేస్తున్నామని మనం అనుకుంటాం, కానీ నేనంటాను, నిన్ను నీవే మోసం చేసుకుంటూ ఉన్నా. ఆయన ముఖ దర్శనములో మన రహస్య పాపములు కనబడుచు ఉన్నాయి. రెండో వ్యక్తిని కూడా మీరు చూస్తే, 2 సమూయేలు గ్రంథము 11:2. 2 సమూయేలు గ్రంథము 11:2.
ఉమ్, అని తెలియజేయగా ఉమ్, దావీదు దూతల చేత ఉమ్, ఆమెను పిలువనంపెను. ఉమ్, ఆమె అతని యొద్దకు రాగా ఉమ్, అతడు ఆమెతో శయనించెను. ఉమ్, కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆ, ఆమె తన ఇంటికి ఉమ్, మరల వచ్చెను. ఉమ్, ఆ స్త్రీ గర్భవతి అయి ఉమ్, నేను గర్భవతినైతిని ఉమ్, దావీదునకు వర్తమానము పంపగా ఉమ్, దావీదు హిత్తీయుడగు ఊరియాను ఉమ్, నా యొద్దకు పంపమని ఆ, దూత ద్వారా ఆ, యోవాబును ఆ. ఆజ్ఞ ఇచ్చెను. చాలు. మీరు గమనిస్తే ఈ వాక్యం చాలాసార్లు మీరు వినే ఉంటారు. అయినప్పటికీ కూడా పదే పదే ఒక మాట ఒక వ్యక్తికి చెప్తూ ఉన్నాడంటే ఆ మాటలో ఉన్న ఘాటు, ఆ మాటలో ఉన్న తీవ్రత ఎంత భయంకరంగా ఉంటుందో మీరు చూడండి. ఒక వ్యక్తిని పలానా చోటకి వెళ్ళొద్దు ఒకసారి చెప్తాం, వాడు వెళ్తాడు. రెండోసారి అదే మాట, అరే అక్కడికి వెళ్ళొద్దు అని రెండోసారి అన్నాడంటే అది భయంకరమైన పరిస్థితి అని అర్థం. మూడోసారి చెప్పాడనంటే వాడికి అది చివరిసారి అని అర్థం. ఏదైనా బైబిల్లో ఒకే మాట 1-2 సార్లు ప్రస్తావించబడిందని అంటే ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఇక్కడ చూడండి, రహస్యముగా చేస్తూ ఉన్నాడు దావీదు. ఇది బహిరంగంగా చేసేది కాదు. ఎలా చేస్తున్నాడు చెప్పండి? రహస్యముగా. ఆమె రహస్యముగా పిలిపించాడు. ఒకటి, రహస్యముగా చూశాడు, రహస్యముగా పిలిపించాడు, రహస్యంగా పాపం చేశాడు, రహస్యంగా పంపించేశాడు. అన్ని రహస్యాలే, బహిరంగ ఏమి లేదు ఇందులో. మళ్ళా చెప్తాను మీకు. రహస్యంగా చూశాడు, రహస్యంగా పిలిపించాడు, రహస్యంగా పాపం చేశాడు, రహస్యంగా పంపివేశాడు, రహస్యంగా పిలిపించాడు. 5 అనుభవాలు. ఇవన్నీ రహస్యంగా చేసినవే, బహిరంగంగా చెప్పినవి కాదు, బహిరంగంగా చేసినవి కాదు. చూసి పిలిచిన తర్వాత పాపము చేశాడు. పాపము చేసిన తర్వాత కొన్ని రోజులకు అర్థమైంది ఆమె గర్భం ధరించిందని. ఎప్పుడైతే గర్భం ధరించిందని దావీదుకి తెలిసిందో, ఇక్కడ రెండో మిస్టేక్ ఏం చేశాడంటే తన భర్తని యుద్ధ భూమిలో ఉన్న వ్యక్తిని పిలిపించాడు. ఎందుకు పిలిపించాడో తెలుసా? చాలా కుయుక్తిగా, చాలా ప్రేమగా, చాలా దయగా మాట్లాడుతూ కావలసినంత భోజనం పెట్టాడు, కావలసినంత ధనం ఇచ్చాడు, చాలా దినాలు నీకు కావలసిన దినాలు సెలవు తీసుకోమని చెప్పాడు. మామూలుగా అయితే ఒక్కరోజు కూడా సెలవు ఇచ్చేవాడు కదా దావీదు. అలాంటిది తను చేసిన పాపమును కప్పుపుచ్చుకోవడానికి తన భర్తకి చాలా రోజులు సెలవు ఇచ్చాడు. ఎల్లు నీ భార్యతో సుఖించు, సంతోషంగా ఉండు అని చెప్పాడు. అయితే నిజంగా చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో. ఆ విషయం నిజంగా చెప్పాలంటే పాపం పుణ్యం ఎవరికి తెలియదు? ఊరియకి తెలియదండి, భర్తకు తెలియదు. అయినా దేవుడు ఎలాగ ఆపడు చూడండి. అక్కడ వాస్తవానికి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా నా భార్య దగ్గర నేను వెళ్తున్నాను కదని, నా పిల్లల దగ్గర నేను వెళ్తున్నాను కాబట్టి నేను వెంటనే రాజు సెలవింగానే వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళాడా? వెళ్ళలేదు. ఎన్నిసార్లు బ్రతిమాలని వెళ్ళట్లా. చివరికి మందు తాగిపిచ్చాడు, మత్తుడుగా చేశాడు, వెళ్ళమని చెప్పాడు, అయినా వెళ్ళలా. అక్కడే పడుకుని యుద్ధ భూమిలోకి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయాడే కానీ పొరపాటు ఇంటికి వెళ్ళ. ఈ రహస్య పాపము రోజు రోజుకి పెద్దదైపోతూ ఉంది. సుఖం లేదని ఏం చేశాడంటే మళ్ళా వెళ్ళిపోతున్న వ్యక్తిని పిలిపించి ఒక లెటర్ రాసి పంపించాడు. ఈ వ్యక్తిని యుద్ధ భూమిలో ముమ్మరంగా జరుగుతున్న స్థలంలో నిలబెట్టి చంపించేయి, వీడికి నాకు అడ్డుగా ఉండకూడదు అని ఒక ప్రయత్నం చేశాడు. ఒక అమాయకుణ్ణి, ఒక నీతిమంతుని, ఒక పరిశుద్ధుని, నమ్మకమైన ఊరియాని దావీదు చంపించేశాడు. ఒక దాని వెంట ఒక తప్పు దావీదు చేస్తూనే ఉన్నాడు. ఇది రహస్యంగా అయిపోయింది, కనుమరుగైపోయింది, సమాధి చేసేసాడు. ఇంకా యథావిధిగా రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు ఏమీ తెలియనట్టుగా. సడన్గా ఒకరోజు ప్రవక్త వచ్చాడు. ఆయన పేరు నాతాన్. ప్రవక్త ఎప్పుడైతే వచ్చాడో
ఏంటి ప్రవక్త ఇలాగొచ్చావు? ఆ రోజుల్లో ప్రవక్తలు ఎలాగెళ్ళేవారంటే, అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటాను కదా, దైవజనుడు అనేవాడు ఏదైనా పని ఉంటే తప్ప, ఎప్పుడైనా మీరు పిలిస్తే తప్ప, లోకస్తుల్లాగా ఎప్పుడు బట్టి అప్పుడు ఎక్కడ బట్టి అక్కడికి వచ్చాడంటే ఆయనకి విలువ ఉండదు, మనకే విలువ ఉండదు. గనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తాం. అయితే ఆ రోజు ప్రవక్త వెళ్ళాడనంటే ఎలాగుండేదంటే, ఒక మాట చెప్తాను, ఒక మాట మీకు అర్థమైంది. అమ్మ పిల్లలు డిస్టర్బ్ చేస్తే మీరు బయటికి వెళ్ళిపోండి, తర్వాత శ్రద్ధ అయిందా రండి. రైట్. రెండవదిగా మీరు గమనిస్తే ఇక్కడ ఏం జరిగింది అయ్యానంటే, ప్రవక్త వచ్చాడు. ఆ రోజుల్లో ప్రవక్త ఎలాగెళ్ళేవారంటే మీకు బాగా అర్థం కావడం చెప్తాను. దావీదు ఇంటికి, యెషై ఇంటికి ఎవరు వెళ్ళారంటే సమూయేలు ప్రవక్త వెళ్ళాడు. సమూయేలు ప్రవక్త వెళ్తే ఆ ఊరు వారందరూ భయపడుతున్నారు. ఏంటి ప్రవక్త ఎలా వచ్చాడండి? ఆ మాట అంటాడు. ప్రవక్త నువ్వు సమాధానంగా వచ్చుచున్నావా అని అడిగారు. అంటే ప్రవక్త ఒక సమాచారం తీసుకొచ్చుంటే రెండు విషయాలు ఉంటాయి అక్కడ. ఒకటి సమాధానమైన ఉంటుంది, రెండు కీడైనా ఉంటుంది. ఒకటి ఆశీర్వాదమైన ఉంటుంది, రెండో శాపమైన ఉంటుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తూ ఉన్నానంటే, ప్రవక్త మన ఇంటికి రావటం అది ఆశీర్వాదకరం. అంటే ఏ స్థితిలో వస్తూ ఉన్నాడు? మన మేలుకోరు వస్తున్నాడా? మనకు శుభవార్త చెప్పడానికి వస్తున్నాడా? మనల్ని ఆశీర్వదించడానికి వస్తున్నాడా? లేదా మనకు గద్దించడానికి వస్తున్నాడా? మనకు బుద్ధి చెప్పడానికి వస్తున్నాడా? లేదా మనకు సరి చేయడానికి వస్తున్నాడా అనేది మనం ఆలోచన చేయాలి. ఒకటి, గద్దించడానికి పిలుచుకుంటే నిజంగా నువ్వు ధన్యురాలివే. పొగడతల కొరకు పిలిపించుకుంటే నువ్వు నష్టపోతావు. ప్రవక్త వెళ్ళటం దావీదుకు ఒక చిన్న కథ చెప్పాడు. డైరెక్ట్గా చెప్పం మేము, నేనే కాదు, ఏ దైవజనుడు కూడా, ఆత్మ సంబంధమైన దైవజనుల గురించి మాట్లాడుతున్నాను. ఎవరు డైరెక్ట్గా నేను గద్దించరు, డైరెక్ట్గా ఎవరు నీకు బుద్ధి చెప్పరు. ఎలా చెప్తారు వాళ్ళు? ఇండైరెక్ట్గా. అంటే అది ఒకటి, వాక్యం ద్వారా తప్ప ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా మిమ్మల్ని దైవజనుడు గద్దించడు. ఒకవేళ గద్దించవలసిన పరిస్థితి వస్తే గద్దించాడంటే తాడో పేడో తెలిపోద్ది. ఇక అది ఏం చేస్తాడు? వాక్యం ద్వారా గద్దిస్తాడు. ఆ వాక్యము నీది అని నీకు తెలిస్తే గనక నువ్వు వెంటనే ఏం చేయాలి? సరి చేసుకోవాలి. ఇది నాది కాదు, నీదని తెలిసినా కానీ ఇది నాది కాదు, నా వాక్యం ఏం చేస్తా? పక్కన వాళ్ళకి మీద వేసేస్తా, పక్కన గెంటేస్తా. అంటే అప్పుడు ప్రభు ఒక రోజున అంటాడు, నువ్వు తీర్పు దిన నిలబడాలని చెప్పాను కదా. అక్కడికి వెళ్ళిన తర్వాత, వరే బాబు, వాక్యం ద్వారా నీతో మాట్లాడాను, అది సూట్గా నీ దగ్గరికి వచ్చింది, నువ్వు అది విన్నావు, నువ్వు అది గ్రహించావు, నీకని నీకు తెలుసు అది, కానీ నువ్వేం చేసావు? దాన్ని నాది కాదు పక్కకి గెంటేసావు. అంటే నీతో వాక్యం ద్వారా నీతో మాట్లాడిన నువ్వు సరి చేసుకోలేదంటే, అంటే వాక్యం అంటే ఎవరు? దేవుడా నేనా? వాక్యం అంటే దేవుడే కదా, దేవుడు అంటే వాక్యమే కదా. వాక్యం నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యానికి నువ్వేం చేయాలి? రెస్పెక్ట్ ఇవ్వాలి, స్పందించాలి, సరి చేసుకోవాలి. ఇది నాది కాదులే అని అనుకున్నాం అనుకో, ఒక్కరోజున మీరు అంటారు తెలుగుగా, అయ్యి ఈ విషయం నాకు చెప్తే మీరు సరి చేసుకునే వాళ్ళమండి, లేదా మేము ఇలా చేసేవాళ్ళు అలా చేసేవాళ్ళు. నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకుని ఈ లైవ్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్తున్నాను ఈ విషయము. ఏమో మీకు డైరెక్ట్గా మిమ్మల్ని పిలిచి గద్దిస్తే కనుక ఇంకేమైనా ఉందా? ఇలాగ చాలా మందిని గద్దించి నేను ఏమంటారు బాధపడుతూ వచ్చాను. ఒకడిని అవకాశం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒకడిని ఇలాగనే మన దగ్గర పనికి పెట్టుకుంటే పని నేర్చుకుంటానని అన్న వ్యక్తి మెల్లిగా దొంగతనానికి అలవాటు పడ్డాడు. వింటున్నారమ్మా? దొంగతనానికి అలవాటు పడిన వ్యక్తిని నేనేం చేశానంటే 1కి 2 సార్లు చెప్పాను, అయినా కానీ వాడు వినట్లా, అలవాటు పడ్డాడు. వాడు రహస్యంగా వాళ్ళ మమ్మీని పిలిచి, వాళ్ళ అమ్మని పిలిచి, అమ్మ ఈడు ఇలా చేస్తున్నాడు, ఈ వయసులో ఇలా చేస్తే అందులోకి ఇప్పుడు రక్షణ పొందినవాడు, ఈడలా చేస్తే ఏంటి పరిస్థితి అని నేను గద్దించాను. గద్దించడం అంటే పెద్ద కేకలేసి కాదు,
పిలిచి రహస్యంగా చెప్పాను. చెప్తే వాళ్ళ అమ్మ తీవ్రాడికి ఏమంటుంది తెలుసా? అయ్యగారు, వీడు మా ఇంట్లో వేల రూపాయలు పట్టిపోతాడని అప్పుడు చెప్తుంది నాకు. మరి వేల రూపాయలు పట్టిపోయినా నా దగ్గరికి ఎందుకు పంపించడం కదా? ఇప్పుడు ఏమైపోయారు తెలుసా? వాళ్ళు అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయారు. ఒకప్పుడు పచ్చగా ఉన్న వాళ్ళు ఇప్పుడు వెండిపోయారు. గద్దెంపు నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు సరేవపోతే నువ్వు నష్టపోతావు. దావీదు దగ్గరికి వెళ్ళి చిన్న కథ చెప్పాడు. అలాంటి వాడిని బ్రతకనివ్వకూడదు, మెడ మీద తలకాయ ఉండకూడదు, తీసుకురావాడిని నరికేద్దాం అని అన్నాడు. ఏంది నరికేసేది? ఆడెవడో కాదు నువ్వే అని చెప్పాడు. ఎప్పుడు చెప్పాడు? లాస్ట్లో చెప్పాడు. నేనా అని అక్కడికక్కడే మోకాళ్ళ మీద కుంగిపోయి పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఆ పశ్చాత్తాపడే మాటలే 52వ కీర్తనలో చక్కగా రాసి పెట్టుకున్నాడు. ఎవరికి? తన గురించి ఒకటైతే అది చదివిన వాళ్ళందరికీ కూడా ఈ విషయం అర్థం కావాలని బహిరంగంగా చెప్పడానికి ఆ విషయము పరిశుద్ధాత్మ దేవుడు దీంట్లో రాసి పెట్టాడు. అదేమంతా మీరు చదువుకుంటే పశ్చాత్తాప కీర్తన అనే దానికి ఒక పేరు కూడా ఉంది. చెప్పిన మాట సరి చేసుకున్నాడు. సరి చేసుకున్నాడు కనుకనే ఇదిగో ఈ దావీదు నేటి వరకు తన సాక్ష్యము నిలిచి ఉంది. తప్పు చేయనివాడు ఎవడూ లేడండి, నీతిమంతుడు ఎవడూ లేడు. అయితే వాక్యం మన దగ్గరికి వచ్చిన నెమ్మదిగా ఒక్కొక్కటిగా మనం ఏం చేయాలి చెప్పండి? ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఒకసారి ఎవరు నీతిమంతుడు ఇక్కడ లేడు. మనలో ఉన్న చిన్న చిన్న బలహీనతలు ఓకే, వాక్యం ద్వారా ఈరోజు మనతో మాట్లాడాడు కదా, మన విషయాలు తప్పు చేస్తున్నాం. వద్దు, నిజంగా నీ వాక్యం నువ్వు ప్రేమిస్తున్నప్పుడు కొన్ని నీకు దూరం అవుతాయి, కొన్ని వద్దనుకోవాలి. వాక్యం కావాలనుకున్నవాడు లోకాన్ని వద్దనుకోవాలి, లోకం కావాలనుకున్నవాడు దేవుని వద్దనుకోవాలి. నులివెచ్చని జీవితం మనకు ఉండకూడదు. అయితే వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు. నులివెచ్చనిగా ఎందుకు ఉండాలి మనం? రహస్య పాపములలో కనబడుచున్నాయి. ఎవరు? ప్రభు దగ్గర. అంటే నా తన ప్రవక్తను పంపించాడు, ఈయనకి ఎలా తెలిసి అబ్బా అని అనుకుంటున్నాడు. మళ్ళా చెప్తున్నాను, నీ రహస్య పాపంలో ప్రభుకు తెలుసు. రహస్యంగా కనబడిన అన్నీ ఆయనకి బాగా తెలుసు. బహిరంగంగా తెలిసిన దానికంటే కూడా రహస్యంగా చేసే మరి ఎక్కువగా నా ప్రభుకు తెలుసు. తరువాత దావీదు తను సరి చేసుకున్నాడు కనుకనే ఇప్పుడు అంటున్నాడు, దావీదు ఎవరనుకుంటున్నా? ఒకప్పుడు ఇలా మాట్లాడిన నా దేవుడే దావీదు ఎవరనుకుంటున్నాడో నా హృదయానుసారుడు. ఇప్పుడు ఏమన్నాడు చెప్పండి? దావీదుని ఎవరేమనొద్దు, నా హృదయానుసారుడు. చూసారా? గద్దించి సరి చేసిన తర్వాత, సరైన తర్వాత ఇదే దావీదుని బట్టి ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. రహస్య పాపములు ఏవైనా మనలో ఉంటే తీసివేసుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. ఎప్పటి వరకు అది ప్రయత్నము? బ్రతికుండగ వరకే. చనిపోయిన తర్వాత తీసివేసుకోవడానికి కాదా, మన వల్ల అవ్వదు. ఇది రెండో విషయం, మీకు అర్థమైంది కదా. మూడోదిగా చూస్తే యెహోషువ గ్రంథము 7:19. నేను ముగిస్తాను ఈ మాట చెప్పి చూడండి. యెహోషువ గ్రంథము 7:19. చాలు, ఈ విషయాలు నేను చెప్తాను, ఇంక వినండి. ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు చక్కగా ఐగుప్తును విడిచిపెట్టి కానానికి మంచిగా వస్తూ ఉన్నారు. ప్రభు వాళ్ళ ముందుగా నడుస్తూ ఉన్నాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం నడుస్తూ ఉన్నాడు.
ఎన్ని అద్భుత ఆశ్చర్యకార్యాలు వాళ్ళు చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. ఎంతోమంది దేశాలను, రాజులను, రాజ్యాలను వారు జయిస్తూ ఉన్నారు. అక్కడ వరకు నిజంగా చెప్పాలంటే ఓటమనేది ఎరగని ఇజ్రాయేలు ప్రజలుగా ఉంటూ ఉన్నారు. ఇంకా కొంత దూరం వెళ్తే వారు కానానికి వెళ్ళిపోతారు. ఈ మధ్యలో హాయి అనే ఒక పట్టణం దగ్గరికి వచ్చిన తర్వాత యెహోషువ అనుకున్నాడు, ఆ హాయి పట్టణం జయించడానికి అంత పెద్ద విషయమే ఉందిలే, అది చిన్న పట్టణము, చిన్న రాజు, తక్కువ ప్రజలే కదా, ఇంతమంది ఎందుకులే అని అక్కడికి అనుకుని తక్కువ జనాన్ని పంపించాడు. అంటే దరిదాపు నేను అనుకోవటం ఒక 3,000 మందిని పంపించి ఉండొచ్చు. అది చిన్న పట్టణమే కదా అన్నట్టు తేలిగ్గా, అంటే ఒక మాట చెప్పాలంటే హాయి పట్టణమును హాయిగా జయించవచ్చు అని అనుకున్నాడు పాపం. అక్కడ వెళ్ళిన తర్వాత ఓడిపోయారు, శత్రుల చేతిలో మన వారు ఓడిపోతూ ఉన్నారు, హతమైపోతూ ఉన్నారు అని ఎవడో పరుగు పరుగునొచ్చి చెప్పాడు. అరే మన వాళ్ళు ఓడిపోవడం ఏంటి, మన బలం ఏంటి, మనమేంటి, మన ప్రజలేంటి, మనం ఓడిపోవటం ఏంటి అని ఆశ్చర్యపడుతున్నాడు. అసలు ఏం జరిగింది అని వెంటనే యెహోషువ మందసము దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా ఏందయ్యా మాకు విజయం ఇవ్వడం, అది అపజయం ఇచ్చావేంటి, దీనికంటే గొప్ప గొప్ప రాజుల్ని, రాజ్యాలని జయించాం కదా, వీళ్ళ ముందు మనం ఏంటి అన్నట్టుగా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటే ప్రభు ఒక మాట అంటున్నాడు, యెహోషువ ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు, ఇక్కడ ఎందుకు మొరపెడుతున్నావు, తప్పంతా నీలో పెట్టుకుని. ఇప్పుడు సంఘానికి ఏమో నష్టం వచ్చిందంటే ఎవరిని అంటారండి? నాయకుడినే కదా, సేవకుడినే కదా. సంఘంలో ఎవరు తప్పు చేశారనుకోండి, అరే ఎవరు ఏ సంఘం వాళ్ళు వెళ్ళు, మీరు బయట ఏం చేసినా కానీ ఒకవేళ మీరు పట్టబడిన తర్వాత పేపర్లో హెడ్డింగ్లు ఎవరి పేరు వస్తుంది? గ్లోరియస్ మినిస్ట్రీస్ అని ముందు హెడ్డింగ్లో పేరు వస్తుంది, తర్వాత మీ పేరు వస్తుంది. అవునా కదా? యెహోషువ అన్నటువంటి ఎందుకడికి వచ్చి ఏడుస్తున్నావు, లేమో అది ఇజ్రాయేలు పాపం చేశారు, అందుకనే వాళ్ళు ఓడిపోతున్నారు. ఏం పాపం చేశారయ్యా అని అడిగాడు. అంటే ఇది ఎవరు చూశారు? చాలు, ఇది ఎవరు చూశారు? ఇది మూలవాక్యం ఏంటి? అది నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. నెంబర్ 3, మూడోది ఏంటంటే ఇది ఎవరు గమనించలేకపోయారు. నాయకుడు గమనించలేకపోయారు, నాయకుడితో ఉన్నవారు గమనించలేకపోయారు, ఏ ప్రజ గమనించలేకపోయారు. కానీ దేవుడు చూస్తూ ఉన్నాడు. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు ఆయన నేత్రములు మన వైపు చూస్తూ ఉంటాయి. మనం ఒక చిన్న ప్రార్థన చేస్తాం కదండి, అమ్మ నా వైపు చూడాలి, అరే బాబు, మనం ఒక చిన్న ప్రార్థన చేస్తాం. సంవత్సరం ప్రారంభించే ముందు ఒక ప్రార్థన చేస్తాం. ఏంటంటే, అయ్యా ఇది ఈ సంవత్సరంలో అడుగు పెట్టాం కనుక ఈ సంవత్సరం అంతా నీ సన్నిధి మాతో ఉంచండి. ప్రార్థన చేస్తామా లేదా? నీ కను దృష్టి మాపై నిలపండి అని ప్రార్థన చేస్తామా లేదా? మీరు మాతో ఉండండి అని ప్రార్థన చేస్తామా లేదా? ముందు వెనక చుట్టూ మమ్మల్ని ఆవరించండి అని ప్రార్థన చేస్తామా లేదా? మరి ఇన్ని చేసిన మనం మీరు అన్నట్టుగానే మరి అన్నీ చేస్తాడు ఆయన. మరి మనం తప్పు చేసినప్పుడు మనకేమనిపిస్తుంది? అప్పుడు ఉండరాళ్ళు, అప్పుడు మన తెలుగు ఏం ప్రార్థన చేస్తాం తెలుసా? అయ్యా ఈ ఒక్క పూట తెలుసో తెలియకో, చూసి చూడకో, వినో వినకో, వెళ్ళో వెళ్ళకో తప్పు చేస్తున్నామయ్యా, కాస్త కళ్ళు మూసుకుంటావా అని అడిగితామా? చెప్పండి. నువ్వే రమ్మంటివి, నువ్వే పిలిచితివి. సరే అలాగే ఆయన ఏం చేశాడు? ప్రభు నా బిడ్డ పిలుస్తున్నాడు కదా, ఆయనతో ఉందాంలే, వాళ్ళతో ఉందామని వచ్చాడు. ఇవన్నీ చూసి ఆయన కళ్ళు మూసుకోవాలంటావా? ఇవన్నీ చూసి ఆయన గర్వపడాలంటావా? ఇవన్నీ చూసి ఆయన సిగ్గుపడాలా, గర్వపడాలా? అది కంటికి నిర్మించిన వాడు కానగుండునా? కానకుంటాడమ్మా, వినకుంటాడా? ఈ రెండు చేసింది ఆయనే. ఇది చేసిన వాడు వినకుండా ఉంటాడా?
ఇది చేసిన వాడు చూడకుండా ఉంటాడా? అయితే వాళ్ళు ఎవ్వరు గమనించలేదు. మేము కూడా ఒక్కొక్కసారి విశ్వాసులు ఏం చేస్తారో మాకు అర్థం కాదు. యెహోషువకి అర్థం కాలేదు అంటే ఇక మాకేం అర్థమైతే చెప్పండి. ఆ రోజుల్లో వాళ్ళు ఆత్మ పూర్ణులుగా మార్చబడి, ఆత్మతో నడిపింపబడి, జ్ఞానాత్మ పూర్ణులు. ఒక రకంగా చెప్పాలంటే యెహోషువ గురించి రాయబడిన మాట, ఆయన దేవదూత ఆత్మలు కలిగిన వాడట, జ్ఞానాత్మ పూర్ణుడట. అలాంటి వ్యక్తి ఆ వ్యక్తిని గమనించలేకపోయాడంటే ఇంకా మాలాంటి ఏం గమనిస్తామండి? మీరు ఏది చెప్పినా మేమేమంటాం? నిజమే అనుకుంటాం. మేము అక్కడికి వెళ్ళామంటే నిజం అనుకుంటే ఇక్కడికి వెళ్ళి మేము కూడా మీలాంటి మనుషులమే కదా. అయితే మేము గమనించకపోవచ్చు, కానీ నీతో మాత్రం నా దేవుడు వస్తూ ఉంటాడు. ఆయన గమనించి అంటాడు, ఆఖానైన ఒక వ్యక్తి షేనారు పై వస్త్రమును దోపుడు సొమ్ములో ఒక అది చూడండి మంచిది చాలు. ఇదంతా చేసి తన డేరాలో దాచిపెట్టేశాడు. ఇదంతా నేను చెప్పాను కదా, పరలోకము ఆకాశం అంతా కూడా ఒక స్క్రీన్. మనం ఇక్కడ ఏం చేస్తాం అంతా అక్కడ కనబడుతుంది. కాకపోతే ఆయన అక్కడ అక్కడ వేస్తే ఇంకేమైనా ఉందా? నిజం చెప్తున్నానమ్మా, మన 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 రోజువారీ దినచర్యలో లేదా రోజువారీ మన ప్రయాణంలో దినచర్యలో మనం చేసిన పాపములన్నీ కూడా ఒక్కసారి అక్కడ వేస్తే గనక, మిమ్మల్ని కనుక చూస్తే ఇక ఎవడైనా మిమ్మల్ని చేర్చుకుంటాడా? నన్ను చేర్చుకుంటాడా? చెప్పండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? నాకు నిజంగా ఒక మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ఒకరోజు అందరిని భోజనాన్ని పిలుస్తాడు, శిష్యులందరినీ భోజనం పెడతాడు. భోజనం పెట్టిన తర్వాత నన్ను అప్పగించేవాడు ఇదిగో రొట్టెలో చేయి వేస్తున్నాడు, ద్రాక్షారసం తాగుతున్నాడు అని అన్నాడే కానీ ఫలనుడని చెప్పాడా? చెప్పుంటే అప్పుడే పేతురుని చంపేసేవాడు. లేకుంటే పేతుల కత్తితో నరికాడు అనే విషయం ఎక్కడైనా ప్రభు చెప్పాడా? డబ్బు సంచి వీడి దగ్గర ఉంది, వీడు ఇలా మోసం చేస్తున్నాడు ఎవరికైనా చెప్పాడా? అంటే ఒకరి విషయాలు ఒకరు ప్రభువు చెప్పలేదు. ఎందుకని? ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకుంటే ఒకరి మీద ఒకరు పడి చస్తారు వీళ్ళు అని ఆయన చాలా కప్పుకుంటూ ఉన్నాడు పాపం. అంటే తండ్రి మనసు అలాగ ఉంటుంది. ఇంట్లో 10 మంది కుమారులు ఉన్నారు, 10 మంది తప్పు చేశారు. 10 మంది తప్పు చేస్తే తండ్రి ఏం చేస్తాడు? దాచుకున్నాడు అంతే, బయలుపరచల. అయితే ఆయన బయలుపరచలేదు కదా అని మనం ఇష్టసరం గంతులు వేసామనుకో, ఒక్క రోజున మన చిట్ట అంతా తీస్తాడు. రహస్యమందు ఆకాను చేసిన తప్పులన్నీ కూడా యెహోషువతో చెప్తూ ఉన్నాడు. అమ్మ, నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఇది చాలా లోతైన విషయం, చాలామంది వినటానికి అవకాశం లేదు. అయితే ఒక్క మాట, రహస్యంగా ప్రభు ఎదుట మనం ఏమీ చేయలేం. ఆయన ముఖ కాంతుని రహస్య పాపములు తేటగా కనబడుచున్నాయట. 1, వ్యభిచారం చేసినప్పుడు ఆయన కనబడుతూ ఉన్నారు. 2, దొంగతనం చేసినప్పుడు ఆయనకి కనబడుచు ఉన్నారు. 3, నరహత్య చేసినప్పుడు ఆయనకి కనబడుచు ఉన్నారు. చివరిగా దావీదు ఏమంటాడంటే, కీర్తన గ్రంథము 17:15 అమ్మ, ఈ మాట మీరు పట్టుకున్నారా? తన పొరపాటులను, అమ్మ ఆ మాట మీరు అండర్లైన్ చేసుకోండి అమ్మ, ఇది చాలా విలువైన మాట. ఇది రహస్యములు ఏంటి? తన పొరపాటులను. అమ్మ, ఈ మాట ఎంతమందికి అర్థమైంది? శాంతి, ఎంతమందికి అర్థమైంది? ఈ మాటకున్న అర్థం ఏంటి అసలు? మనం తప్పు చేసాము, మన తప్పుతో మనము ఏం చేయలేమంట. అంటే మన తప్పు మనకి ఎలాగ అనిపిస్తుంది? ఒప్పుగానే కనిపిస్తుంది, నీతిగానే కనిపిస్తుంది, యథార్థంగానే కనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు ఏదైనా చూడకూడదు చూసావో నీకు బాగా అనిపిస్తుంది, వినకుండా విన్నావో నీకు మంచిగానే అనిపిస్తుంది, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళావో నీకు మంచిగా. అంటే తన పొరపాటులను తను కనుగొన్నవాడెవడు? నిజంగా ఈ మాటలో చాలా అద్భుతం ఉంది, చాలా నిజంగా చాలా లోతైన సబ్జెక్ట్ ఇది. అంటే తన పొరపాటులు తన కనుగొన్నాడా? ఎవడైనా కనుగొంటాడా? నీ తప్పులు కనుగొంటావా? మనం ఎవరి తప్పులు కనుక్కుంటాం? మనం పక్కన వాళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళని,
అవునా? నేనే అంటాను అది మంచిదా ఇది మంచిదా? ఇరుగు పొరుగు వాళ్ళ తప్పులు కనుక్కోవడం మంచిదా, మన తప్పులు మనమే కనుక్కోవడం మంచిదా? అది తన పొరపాట్లు కనుగొన్నవాడు ఎవడు? క్వశ్చన్ మార్క్ ఉంటుంది అక్కడ, ఉందా లేదా? తన పొరపాట్లు కనుగొన్నవాడు ఎవడు? నేను రహస్యముగా చూడండి, చివరికి పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తున్నాడు దావీదు. అంటాడు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేసిన వాస్తవమే, తప్పు చేసిన వాస్తవమే, అయితే నీ ఎదుట నేను చేసిన తప్పుదమ్ములను దయతో క్షమించు, నన్ను నిర్దోషునిగా తీర్చుము. ఎందుకంటే నిర్దోషులకే పరలోక రాజ్యం, యథార్థవంతులదే పరలోక రాజ్యం, నీతిమంతులదే పరలోక రాజ్యం, తన తప్పును తనకు కనుగొన్నవాడిదే పరలోక రాజ్యం. ముగిస్తున్న నా మాటలు జాగ్రత్తగా మీరు ఆయన ముఖము ఎదుట రహస్య పాపములు ఆయన ముఖ కాంతిలో కనబడతా ఏమో, తస్మాత్ జాగ్రత్త. అది నీవైనా నేనైనా, వాక్యం వింటున్న లైవ్లో ఉన్నవారైనా నేనైనాను, ఇది మనందరికీ వర్తించే వర్తమానం. ఇది ఒకరికి సంబంధించింది కాదు సుమి, మనందరికీ సంబంధించింది. అయితే నేను ఒక మాట, ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు, నలుగురిలో ఉన్నప్పుడు ఎలాగుంటున్నావు, సంఘముకు వచ్చినప్పుడు వెలగుంటున్నావు, సంఘపు వెలుపల వెలగుంటున్నావు, ఇవన్నీ మనం ఆలోచన చేసి ప్రభు కొరకు ఆయన ఒక దినాన్ని ఆయన ఎదుట మనం నిలబడినప్పుడు మురికి గుడ్డ వల్లే కనబడకూడదు మన క్రియలు. కానీ ఎలా కనబడ తెలుసా? తెల్లవిగా కనబడాలి. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, వారు వస్త్రములు తెల్లగా ఉన్నాయి. ఎలాగున్నాయి తెల్లగా? గొర్రె పిల్ల రక్తములో వస్త్రములు ఒతుక్కున్నారు, తెలుపు చేసుకున్నారు, అంతే. ప్రతి దినము మనము పడకల మీద వెళ్ళినప్పుడు, మళ్ళా చెప్తున్నాను చెల్లెమ్మ తమ్ముడు, మళ్ళా చెప్తున్నాను వినండి, మీరు పడకల మీద వెళ్ళినప్పుడు ఒకవేళ మీకు ఎక్కడైనా ఆయాసకరంగా అనిపిస్తే, ఏదైనా తప్పు చేశామని మీకు నిజంగా అనిపిస్తే, పడకల మీదకి వెళ్ళే ముందే ప్రభుతో అడగండి, అయ్యా నేను చేయకుండా పని చేశానయ్యా, చూడకుండా చూసి వేశానయ్యా, నన్ను దయతో నీ రక్తంతో కడగవా అని ప్రభుని అడిగి ఆ రక్తం చేత కడగబడితే నువ్వు ఫ్రెష్ అయిపోతావు. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నువ్వు పడకల మీదకి వెళ్తావు కదా. అందుకనే ఒక మాట ఉంటుంది, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. నెక్స్ట్ దాని తర్వాత ఏముంటుంది? పాన్పు నిష్కళంకమైనది. అంటే అర్థం ఏంటి? పడక మీదకి వెళ్ళిన నీవు నిష్కళంకుడిగా ఉండాలని అర్థం. అర్థమైందా? పాన్పు నిష్కళంకుడిగా ఉండాలి అంటే అర్థం ఏంటంటే, దావీదు అంటాడు, నేను పడకల మీదకి వెళ్ళిన తర్వాత ఇదిగో నా ఆలోచనలు, నా తలంపులు ఎక్కడ పాపము నేను చేయట్లేదయ్యా అని అంటాడు. ఏ దురాలోచన నాకు కానరావట్లేదు అంటాడు. బైబిల్ని చాలా స్పష్టంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత, అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేను. కానీ అలాంటి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం.